హలో ఫ్రెండ్స్, ముఖేష్ గౌడ అదే మన రిషి సార్ అందరికీ సుపరిచితమే. గుప్పెడంత సీరియల్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బుల్లితెర ప్రేక్షకుల హృదయాలనైతే కొల్లగొట్టాడనే చెప్పవచ్చు. ఇప్పటికీ ముఖేష్ గౌడ ఫ్యాన్స్ అయితే రిషి సార్ ప్లీజ్ కమ్ బ్యాక్, మళ్ళీ మీరు మంచి సీరియల్తో రావాలి, మీరు వసుధర కలిపి రావాలి అంటూ ట్వీట్స్ అయితే చేస్తూనే ఉన్నారు. అయితే రిషి సార్ ప్రస్తుతం ఒక మూవీలో అయితే హీరోగా నటిస్తున్నారు. ఆ మూవీ గురించే గుప్పెడంత మనసు సీరియల్ని అయితే తొందరగా ముగించవలసి వచ్చిందని డైరెక్టర్ అయితే చెప్పాడు. ఆ సీరియల్ తర్వాత ఎక్కడా కనిపించని ముఖేష్ గౌడ అయితే తాజాగా ఆదివారం స్టార్మా పరివారానికి అయితే రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్న ప్రేక్షకులు అయితే రిషి సార్ని చూసి ఎగిరి గెంతేశారని చెప్పవచ్చు. ఇంకా శ్రీముఖి ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు. అయితే ఒక పక్క ముఖేష్ గౌడ, మరొక పక్క నిఖిల్ని చూసి అక్కడ ఉన్న ప్రేక్షకులైతే మీ ఇద్దరిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు సార్ అంటూ ఎమోషనల్ అయిపోయారు. ఇదిలా ఉండగా యష్మి అయితే రిషిని చూసి మనసు పారేసుకుందనే చెప్పవచ్చు. బిగ్ బాస్లో ఉన్నప్పుడు యష్మి అయితే నిఖిల్పై ప్రేమ చూపించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ యష్మిదైతే వన్ సైడ్ లవ్ అనే చెప్పవచ్చు. నిఖిల్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో ఇంకా బయటకు వచ్చిన తర్వాత అంతా నార్మల్ అయిపోయింది, ఇద్దరం ఫ్రెండ్స్ అని యష్మి కూడా ఒక లైవ్లో అయితే చెప్పేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నిఖిల్ మధ్య యష్మి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. అయితే ఈ షోలో మన ఫిట్టింగులు పెట్టే శ్రీముఖి అయితే యష్మికి పెద్ద ఫిట్టింగే పెట్టిందనే చెప్పవచ్చు. ఇక్కడున్న అందరి అబ్బాయిలలో నీకే అబ్బాయి నచ్చాడో వాళ్ళ గ్లాస్లో ఈ జార్లో ఉన్న గ్రీన్ కలర్ని వెయ్యాలి అని శ్రీముఖి చెప్పగా ఇంకా యష్మి వెళ్ళి నిఖిల్కి వేస్తుందని అందరూ అనుకోగా యష్మి అయితే ప్లేట్ పిరాయించిందనే చెప్పవచ్చు. రిషికి అయితే వేసి అబ్బాయి బాగుంటాడు, చాలా మంచివాడు, రగడ్ లుక్ అయితే ఉంటుంది అని చెప్పగా అక్కడ ఉన్నవారంటూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంకా నిఖిల్ అయితే బిత్తర చూపులు చూస్తున్నాడనే చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటో చెప్పేసి